మా ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి అంటే అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని, దాని తర్వాత పిల్లలు అలా పుట్టారని, మీ ఇద్దరి మీద కొంచెం కోపంగా ఉన్నారు ఇంట్లో వాళ్ళు. సో, అంటే మీరు ఎలా పరిచయం తిను? చుట్టాలే సార్ వాళ్ళు. ఓకే. ఉత్తగా వచ్చి నేను చేసుకుంటా అన్నాడు సార్. అంటే మా అన్నని అడిగిండు సార్. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాకు. మా అన్నయ్యే మా ముగ్గురు పెళ్ళిళ్ళు చేసిండు. మా అన్నయ్య అన్నాడు కదా సారు, మరి మీ తల్లిదండ్రిని తీసుకురా, మరి వాళ్ళ ఇష్టమైతే నేను చేస్తా, వాళ్ళందరికీ మనిషికి ఎకరం పొలం ఇచ్చిన, ఈ పాప దీనికి కూడా ఇచ్చి చేస్తా అన్నాడు. అంటే వాళ్ళు ఇక ఈయన చేసుకుంటా అంటే ఆయన వద్దు అంటున్నాడు సార్. వద్దు ఆ అమ్మాయి వద్దు అని అన్నాడంట సార్. అంటే లేదు నేను చేసుకుంటా అని ఏనన్నాడంట. అంటే నువ్వు ఆ అమ్మాయినే చేసుకుంటే నీకు ఇల్లు ఈను పొలం ఈను అన్నాడంట సార్. కాగితాలు రాపించుకున్నారంట. మాకు ఆ విషయం ఈయన చెప్పలేదు. ఇక వాళ్ళు వచ్చి మాకు కూలి పనులు పెట్టారు. సంప్రదాయ ప్రకారమే మాకు పెళ్లి చేశారు సార్. చేసినాక ఇక అక్కడే ఉన్నాం. ఒక 5-6 నెలలు మా మామే ఇచ్చిండు ఇల్లు. ఇచ్చినాక వీళ్ళిద్దరికి ఇక అసలు పడట్లేదు సార్. మాడితే దాన్ని చేసుకున్నావు, దాంతోటే ఇక నువ్వు ఉండు, దాంతోటే జీవించు, అది చస్తే నువ్వు చావు, అది ఇదని ఊకే ఇక టార్చర్ పెట్టేది సార్ ఈయనని. అయితే ఇక మళ్ళీ అక్కడే ఇంట్లో ఉన్నాం సార్. 6 నెలలకి మా పెద్ద పాప కడుపులో పడ్డది సార్. ఆ పాపకి ఆరోగ్యం ఇక మెదడు పెరుగుదల లేదు సార్. ఆ పాపకి మెదడు పెరుగుదల లేదు. మందులు బాగానే వాడినాం సార్ ఆమెకి బాగా. ఇక ఆయన అసలు పట్టించుకోవట్లే ఇక మమ్మల్ని. ఇక పట్టించుకోకుండా ఉంటుంటే ఇక ఆ పిల్లకి అటు ఇటు 3 సంవత్సరాలు అయినాయి సార్. మళ్ళీ పాప కడుపులో పడ్డది సార్. ఇక ఆ పాప 3 సంవత్సరాలు తగిలినాయి. ప్యాస్ ఒక అర్ధరేత్రి ప్యాస్ బంద్ అయింది సార్ ఆ పాపకి. డాక్టర్కి చెప్తే టానిక్ ఇచ్చిండు సార్. ఇచ్చినాక ఇక ఆ టానిక్ పోసినాం. ఇంట్లో కిరాయికుంటున్నాం కదా సార్. వాళ్ళు అన్నారు కదా ఇక ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పారు సార్. పాప చనిపోయిద్దని వాళ్ళ కెరకే. ఇక మేము ఇలా ఎవరో పెద్దమ్మో ఏమోనంట గుడిసి ఉంది సార్ పాక. ఇక ఆ పాకలో ఉన్నాక 2 రోజులు ఉంది. 3వ రోజు చనిపోయింది సార్. ఇక ఎట్లా అంటే ఇక నేను అట్టిగా తినిపించిన ఉయ్యాల్లో బండ పెట్టిన సార్. ఇంకో పాప ఉంది 6 నెలల పాప. ఆ పాప కిందేమో పాపని, ఆ పాపనే కింద వేసేది చిన్న పాపని, ఈ పాపనే పైన బండ పెట్టేది సార్ ఉయ్యాల. ఎందుకంటే ఆమె కింద బండి ఎత్తే అన్ని సీమలు ఆమెకి పట్టేది సార్ బాగా. ఇక పైన బండి వేసి బయట పని చేసుకుంటున్నా ఆమె చనిపోయింది సార్. ఇక తానం చేపిద్దామని తెల్లారి తానం చేపిద్దంటే 2 చెవుల నుంచి నెత్తురు వచ్చింది సార్ ఆమెకి. అయిపోయింది సార్. ఇక దానం చేసినాం. ఇంటికి వెళ్ళి ఇక వీళ్ళకి ఊరికే తగాదలైతున్నాయి సార్ మా మామకి ఆమెకి. అయిదంటే ఇక నుంచి తీసుకొచ్చుకొని ఇక మా తల్లిగారు ఊర్లో ఉన్నాం సార్. ఇక అమ్మా మీకు పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అయిందండి. పెద్దలు కుదిర్చిన సంబంధం. పెద్దలు కుదిర్చిందండి. అప్పటి నుంచి ఆయన అదే వృత్తిలో ఉన్నారా? అదే పనిలో ఉన్నారా? ఆయన 12 సంవత్సరాల నుంచి కూడా బట్టల షాపులనే చేసేటోడు అంటండి ఆయన. ఎప్పటి నుంచో ఇక బట్టల షాపులోనే ఉన్నారు. ఇక షాప్లో చేసుకుంటారు కదా, అబ్బాయి మంచిగా ఉన్నాడు, అమ్మాయిని మంచిగా చదువుకుంటాడు కదా అని నాకు ఇచ్చి చేశారండి ఆయన. సో అంటే పని మీద అన్ని ఊర్లు వెళ్తూ ఉంటారా? లేదండి, షాప్లోనే సేల్స్ మ్యాన్ లాగా బట్టల షాప్లో. మరి ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం అంటే సార్ మా ఆడపడుచు వల్ల భర్త వచ్చారు ఇంటికి వస్తే తనను దిగబెట్టి వస్తానని వెళ్ళారు ఆయన వెళ్ళి ఇక రాలేదండి. ఇక దింపడానికి వెళ్ళి టిప్పర్లు అటువైపు పెద్ద పెద్ద లారీలు బాగా వస్తాయండి. ఆ వెహికల్ లైట్ ఫోక్స్ కంట్లో పడేసరికి ఇట్లా పక్కకి వెళ్ళి వేరే ఇట్లా వెళ్దామని స్పీడ్గా వెళ్ళేసరికి దేనికో గుద్దేసుకొని పడిపోయారండి. ఇక వాళ్ళ బావగారికి 10 నిమిషాలకు తెలివి వచ్చిందంట. తెలివి వచ్చేసి ఈయన చూస్తే మా ఆయన ఇక స్పృహ లేదండి, గురకొకటే ఉందంట ఆయనకి. ఎంబటే ఆయన తెలివి వచ్చి ఆటో మాట్లాడుకొని కొత్తగూడెంలో నాగరాజ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కొత్తగూడెంలో ఇక నాగరాజ్ డాక్టర్ గారు అన్నారు, ఇక్కడ మరి ఏం లేవండి, ఈ బ్రెయిన్ స్కానింగ్ తీసేది కనుక ఏం లేదు, మీరు ఖమ్మం తెలంగాణ తీసుకెళ్ళండి అని అన్నారండి. ఇంట్లో చూస్తే రూపాయి లేదు నా దగ్గర, అన్నీ ఆయనే తీసుకొస్తారు. నాకు అసలు డబ్బులైన జీతం కూడా తెలియదండి నాకు.
అందరు కోమాల్లో ఉన్న పేషెంట్లు అందరూ దగ్గరుండి మాట్లాడుతుంటే ఇవి వింటారంట కానీ చూడలేరంట సార్ వాళ్ళు. అందరూ మాట్లాడుతుంటే నా భర్త అట్లయినా చూస్తారేమో నేను దగ్గరికి వెళ్ళి వీళ్ళని రోజు పాప బాబుని స్కూల్లో బైక్ మీద డ్రాప్ చేసేవాడు. అయితే నేను వెళ్ళి టింకు స్వీట్ డాడీ లేపండి నాన్న, బండి మీద మిమ్మల్ని రోజు బడి పంపిస్తాడు కదా పంపించాడు అంటే నా భర్త కన్నుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇట్లా తిరిగింది సార్. నా భర్త బతుకుతాడేమో అనుకున్నా సార్ నేను. హైదరాబాద్లో ఉన్నాక అప్పటికైనా కళ్ళు తెరిస్తే ట్రీట్మెంట్ చేస్తామన్నారు డాక్టర్స్, కానీ ఆయన అయితే కళ్ళు అస్సలు తెరవట్లేదు సార్. కళ్ళు తెరితే ఆపరేషన్ అన్న ఏదైనా చేసి బతికిద్దామమ్మా, నీ పిల్లల అదృష్టం నీ అదృష్టం, ఒకళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటాను సార్. సార్ నేను అనుకున్న అదృష్టం కొద్దీ బతుకుతాడేమో అనుకున్నా నేను. ఆయన నా భర్త కళ్ళు తెరవలేదు సార్. శుక్రవారం సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్ళు, ఈయన ఇట్లనే ఉంటాడమ్మా, ఎక్స్రేలు స్కానింగ్ ఇట్లా తీపిస్తామని మా మరిది వాళ్ళు మా అక్క వాళ్ళు అందరు మేము ఉంటాం, నువ్వు ఇంటికి పో అని నన్ను ఇంటికి పంపించేసింది సార్. నా భర్త నన్ను చూడకుండా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెచ్చుకున్న అప్పుకి వడ్డీ అన్న కట్టాలి, పిల్లల భవిష్యత్తు, పిల్లలు స్కూల్ డబ్బులు కట్టాలి. సో వీటిలన్నిటి కోసం తను సొంతంగా ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ ఫ్యాన్సీ స్టోర్ వస్తే ఉన్న కష్టాలు అన్నీ తీరవు, కానీ కొన్నైనా తీరుతాయి దాని ద్వారా. అండ్ ఆ పిల్లలు ఇద్దరు చదువుకోగలుగుతారు. కాబట్టి మనం ఇంకో అడుగు ముందుకు వేద్దాం, ఇంకో ప్రయత్నం చేద్దాం. సో రెండో ప్రయత్నం చేయడానికి ఈసారి ఎవరైనా పెద్దవాళ్ళని ముందుకు పిలుద్దాం. ఓకే, సో మీరిద్దరు అటొకళ్ళు ఇటొకళ్ళు నుంచుంటారమ్మా. సో చక్రాన్ని అలా తిప్పుతారు, అంటే ఇంట్లో అంకుల్ని తిప్పినట్టు. అలా అక్కడి నుంచి మీరు వదిలితే ఆ చక్రం దొల్లుకుంటూ వచ్చి ఇదిగో ఈ బాటిల్ పడేసి అటు రావాలి. దాని తర్వాత మీరు అటు నుంచి చేసినప్పుడే తగిలినా పర్లే, మీరు ఇటు నుంచి చేసినప్పుడు తగిలినా పర్లేదు. బట్ ఇది పడగానే ఇద్దరు పొజిషన్ పక్కకు జరుగుతారు, దానికి స్ట్రైట్ గా నుంచి ఆ రింగ్ని దొల్లిస్తారు. ఓకే, సో ఒకళ్ళు ఇటు 3, 2, 1 గో. లైన్ వెనకాలమ్మా. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నా రొమాన్సు చూస్తావా, అది పూలు నింపిన పిస్తోలు. ఓకే, వెల్ ప్లేడ్, క్లాప్స్, కమ్ ఆన్. చూసి రత్తాలు నిన్ను ఓకే, సో సక్సెస్ఫుల్ గా రెండో టాస్క్ మీరు ఫినిష్ చేశారు మీరిద్దరు. సో ఫినిష్ చేసినందుకు మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ ఫ్యామిలీకి 20,000 రూపాయలు అందబోతుంది. వెల్ డన్. ఓకే, సో థ్యాంక్ యూ మేడం గారు. మీ పేరు? శైలజ. నువ్వెందుకు మారావు శైలజ శైలజ. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా, కన్నుల నీటి. నా పేరు నాగరాజు. మా అమ్మ మా తమ్ముడు బయట పనికి వెళ్తే కానీ మా ఇంట్లో గడవని పరిస్థితి అండి. ఈ చదువుల వల్ల నా వల్ల కావట్లేదు నాన్న, నాకు తొందరగా పెళ్లి చేసేయండి. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం జాకెట్లో ఉంటుంది, ఖైదీ నెంబర్ 789. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుంది.